కావాలని చేస్తున్నారు ఇలాంటి సినిమాలు. పుష్ప ఆడినప్పుడు ఇది ఇంకా పెద్దగా ఆడాలి చెప్పాలంటే. అఫ్ కోర్స్ నేను అందరు ఫ్యాన్స్ని, అట్లా ఏం లేదు. బట్ చాలా దారుణంగా సినిమాని, మంచి సినిమాని ఇవి చూసి యూత్ బాగుపడాలా. యూత్ కి కావాల్సింది రంగస్థలం కాదు ఇది. ఈ మూవీ గేమ్ చేంజరే ఉండాలి. ఎప్పుడే నెగిటివ్ చెప్పే వాళ్ళు నెగిటివ్ గానే చెప్తారు. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. ఒక సినిమాకి నిజమైన జడ్జ్ ఎవరంటే ఓ సాధారణ ప్రేక్షకుడు. ఇవాళ ఓ సెల్ఫ్ మేడ్ మేధావి, ఫిల్మ్ క్రిటిక్స్ అని చెప్పుకునే వ్యక్తులు సినిమాని చూసి ఇది బాగుంది బాగలేదని వాళ్ళు చెప్పేస్తున్నారు. మేము చెప్పిందే వేదం, మాకు నచ్చలేదంటే సినిమా బాగాలేదు, మాకు నచ్చిందంటే సినిమా అద్భుతం అనే స్థాయికి ఇవాళ సినిమాని తీసుకొచ్చారు. అయితే ఈ ఫిలిం క్రిటిక్స్, సినీ విమర్శకులు అనే పదం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. వీళ్ళు సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు సినిమా మీద బాగా నాలెడ్జ్ సంపాదించుకొని ఓ సినిమా ఎలా ఉండాలి, ఎలా ఉంటే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది, అలా 24 క్రాఫ్ట్ల మీద చాలా నాలెడ్జ్ సంపాదించుకున్న వాళ్ళే ఈ సినిమా క్రిటిక్స్, ఈ సినీ విమర్శకులు. అయితే రాను రాను ఏమైపోయిందంటే ఎవడు పడితే వాడు సినిమాలకు రివ్యూలు ఇవ్వడం, సినిమాని సర్వనాశనం చేయడం, వాడికి నచ్చినట్లు వాగడం, అదే సినిమా రివ్యూ అనే స్థాయికి ఈ సినిమాల రివ్యూలను తీసుకొచ్చారు. సాధారణ ప్రేక్షకులకు సినిమా నచ్చితే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనడానికి ఒక ఉదాహరణ ఉంది. అదేంటంటే శంకరాభరణం మూవీ. శంకరాభరణం మూవీ సినిమా రిలీజ్ అయినాక వారం రోజులకి ఈ సినిమా పైన విమర్శలు చేస్తూ ఈ సినిమా బాలేదు, ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చదు, ఈ సినిమాలో పాటలు మాత్రమే బాగున్నాయి, ఈ సినిమాలో సాధారణ ప్రేక్షకుడు కోరుకునే అంశాలు ఏమీ లేవని కొంతమంది సినీ విమర్శకులు ఆ రోజున ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూలు రాశారు, విశ్లేషణలు చేశారు. అయితే ఎక్కడో ఈ సినిమా దర్శకుడు కె విశ్వనాథ్ గారికి ఇది నచ్చలేదు. సినిమా బాగుంది, మరి ఈ విమర్శకులు ఏంది ఇలా రాస్తున్నారు, ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి, ఫైనల్గా ప్రేక్షకులకు నచ్చితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చాలి సినిమా అని చెప్పి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో విజయవాడ థియేటర్లో కూర్చొని సినిమా చూశారు. ఆయన సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాన్ని సేకరించడం స్టార్ట్ చేశారు. ప్రతి వాళ్ళు సినిమా బాగుంది, చాలా బాగుంది, నిజంగా కన్నీళ్లు పెట్టించారు సోమయాజులు గారు, మంజు భార్గవి గారి యాక్టింగ్ అదిరిపోయిందనే మాటలే జనాల నుంచి వినబడుతున్నాయి. థియేటర్ దగ్గర ప్రేక్షకుల సంఖ్య పెరగడం స్టార్ట్ అయింది. అలా 2 రోజులు విజయవాడలో ఉండి ఆయన ప్రేక్షకుల మూడ్ని గమనించడం స్టార్ట్ చేశారు. అలా ఆయన అక్కడి డిస్ట్రిబ్యూటర్కి చెప్పారంట, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కాబోతుందని. ఆయన తీసిన సినిమా మీద ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి అలా అంటున్నాడేమో అనుకున్నారు. తీరా చూస్తే ఒక వారం తర్వాత 10 రోజులకి 15 రోజులకి ఆ పెద్ద బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది శంకరాభరణం సినిమా. అయితే ఇవాళకి కూడా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక క్లాసిక్గా నిలిచిపోయింది ఆ సినిమా. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సినిమా అనేది ప్రేక్షకుడికి నచ్చాలి. ఓ రివ్యూ రైటర్కో, ఓ సినీ విమర్శకుడికో, సెల్ఫ్ మేడ్ సినిమా విమర్శకుడికి నచ్చినంత మాత్రానో నచ్చకపోయినంత మాత్రానో సినిమా బాగుందా బాగలేదా అని గైడ్ చేయలేం. ఎందుకంటే నాకు బాగా తెలిసి నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు జగదేక వీరుడు ఒక సుందర సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో ఈ సినిమా గురించి నేను కొన్ని రివ్యూస్ చదివాను. ఆ కాలంలో జ్యోచిత్ర, అలాగే శివరంజని ఉందనుకుంటా, శివరంజని, ఇలా కొన్ని సినిమా పత్రికలు ఉన్నాయి. దాంట్లో మతిలేని సుందరి, గతిలేని వీరుడు అనే విధంగా హెడ్లైన్స్ పెట్టి రాశారు. బాగా నచ్చింది, నాతో పాటు నా ఫ్రెండ్స్ చాలామందికి నచ్చింది, సినిమా బాగుంది, ఇదేంటి ఇలా రాశారేంటి అని అనుకున్నాను. కానీ తీరా చూస్తే అది ఇప్పుడు ఒక క్లాసిక్. దాని గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే సినిమా విమర్శకులదే వేదం కాదు. అలాగే ఇంద్ర టైంలో కూడా ఇలాగే నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మీద వచ్చినంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ ఏ సినిమాకి రాలేదు. కారణం ఏంటంటే కొంతమంది పనిగట్టుకొని దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని సర్వనాశనం చేయాలి, ఈ సినిమా మీద నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని చూశారనే ఒక భయంకరమైన వాస్తవం బయటకు వచ్చినప్పుడు నిజంగా బాధిస్తూ ఉంటుంది.
ఎందుకురా మీకు అంత అక్కసు, ఎందుకురా మీకు అంత కుళ్ళు? మొదటి రోజు ఈ సినిమా బాగలేదని చెప్పేశారు, నెగిటివ్గా పూర్తిగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. కొంతమంది నేను ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ మేడ్ రివ్యూ రైటర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అదే పనిగా సినిమా బాలేదు భయ్యా అని చెప్పేసి ఆ వెకిలి భాషలో సినిమా బాలేదంటూ విపరీతంగా టాక్ స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి. తీరా రెండో రోజుకి వచ్చేసరికి అది ఇంకాస్త పెరిగిపోయింది. మూడో రోజుకి వచ్చేసరికి సినిమా పాజిటివ్ టాక్ మొదలవడం స్టార్ట్ అయింది. సంక్రాంతి రోజు అయితే విపరీతంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అలా ఈ రోజు చూస్తే ప్రేక్షకులు ఏమంటున్నారంటే, సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన సాధారణ ప్రేక్షకుడు చెప్పేది ఏంటంటే, అరే సినిమా చాలా బాగుంది, ఎందుకు ఇలా నెగిటివ్ మాట్లాడారు నాకే అర్థం కావట్లేదు, సినిమా ఇంత బాగుంది అనేది నా అభిప్రాయం కాదు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మహిళలు ఏమంటున్నారో కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తాను. నెగిటివ్ టాక్ చాలా దారుణంగా ఎవరి మీద ఎవరు గ్లెడ్జ్ పెట్టుకొని అది చేస్తున్నట్టుగా ఉంది తప్ప నిజాయితీగా ఎవరు కూడా మాట్లాడడం లేదు, కావాలని చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు పుష్ప ఆడినప్పుడు ఇది ఇంకా పెద్దగా ఆడాలి చెప్పాలంటే. అఫ్ కోర్స్ నేను అందరు ఫ్యాన్స్ని, అట్లా ఏం లేదు. బట్ చాలా దారుణంగా సినిమాని, మంచి సినిమాని పాడు ఇవి చూసి యూత్ బాగుపడాలా. యూత్ కి కావాల్సింది రంగస్థలం కాదు, ఇది ఈ మూవీ గేమ్ చేంజరే ఉండాలి. ఎప్పుడే నెగిటివ్ చెప్పే వాళ్ళు నెగిటివ్ గానే చెప్తారు, అంటే వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది కదా. అది టోటలీ అంటే మేము ప్రతి సీన్ చూస్తున్న కొద్దీ మాకు ఇంకా థాట్ మర్చిపోయాము. అంటే ఆ నెగిటివ్ ఇది ఏదైతే విన్నామో అది మర్చిపోయాము. యాజ్ యూజువల్ అంటే మామూలుగా మనం శంకర్ మూవీస్ ఇప్పటి వరకు భారతీయుడు గానీ ఏమన్నా ఎలా చూసాము అదే స్టైల్ ఆ ఇంటెన్షన్ తో చూసాము. అంటే వెరీ గుడ్ మూవీ అండి, బాగుంది మూవీ, అంత బాగుంది. మిక్స్డ్ రివ్యూస్ ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు కానీ మూవీ చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉందండి మూవీ అయితే, అందరు చూడాలి. అంటే చాలా మంది బాగాలేదు, డిజాస్టర్ టాక్ నడుస్తుంది కదా. లేదు, ఈ మూవీ అయితే కంప్లీట్లీ సస్పెన్స్ మీద సస్పెన్స్, చాలా సూపర్ గా ఉంది. లేదు మాకైతే ఓకే బాగా అనిపించింది, సస్పెన్స్ వల్ల ఇంకా చూడాలని థ్రిల్లింగ్ గా ఉండే. సో దట్స్ మాకు ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది, చింపేశాడు. యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్? సూపర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. వేస్ట్ నా కొడుకులు అని చెప్తాను నిజంగా. ఈ నా కొడుకులకి అసలు రాజకీయ కోణాలు ఏమీ తెలియదని చెప్తాను. ఈసీ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి, మాట్లాడుతున్నారు కానీ ఎలక్షన్ కమిషనర్ అంటే ఎవరో, ఐఏఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి కూడా తెలియదు వీళ్ళకి. సో వాళ్ళిద్దరి ఫైట్ అపోజిషన్స్ విల్ ఎంజాయ్ అలాట్. నెగిటివ్ చెప్పే వాళ్ళకి కొంచెం బీ బ్రాడ్ మైండెడ్. ఇప్పుడు సొసైటీకి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఆనెస్ట్ ఫీలింగ్స్ మనం ఉండాలి, అప్పుడే వీ కెన్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఏదో ఇది జరిగిపోద్దా రియల్గా రియాలిటీలో అని మనం ఎలాగో వీఆర్ మూవీ లవర్స్, వీ హ్యావ్ టు సీ అ మూవీ యాజ్ అ మూవీ. చూడండి, వచ్చి చూస్తే నిజాయితీ పరుడి కష్టం, అందులో ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ, అందులో ఉన్న రాజకీయం, అందులో ఉన్న ఒక నిజాయితీ ఆఫీసరు ఇందులో స్క్రీన్ పైన చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఈ సినిమా గురించి గొప్పగా హైలైట్ చెప్పాలంటే ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారి, అది కొంచెం నత్తి ఉండడం, హార్ట్ను బ్రేక్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇదండి పబ్లిక్ చెప్తున్న మాట, ఓ సాధారణ ప్రేక్షకులు చెప్తున్న మాట, ముఖ్యంగా మహిళలు చెప్తున్న మాట. ఫ్యామిలీ ఆడియన్స్కు సినిమా నచ్చిందంటే సినిమా ఖచ్చితంగా అది బ్లాక్ బాస్టర్. ఎందుకంటే వాళ్ళు ఈ సోకాల్డ్ మేధావుల్లాగా థియేటర్కి వెళ్ళి సీరియస్గా కూర్చొని సినిమాలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అదే పనిగా రాసుకుంటూ కూర్చోరు. వాళ్ళు సినిమాలో ఆర్టిస్టులు నవ్విస్తున్నప్పుడు నవ్వుతారు, ఏడిపిస్తున్నప్పుడు ఏడుస్తారు, వాళ్ళు ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, ఫన్కు కనెక్ట్ అవుతారు. ఆ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అలా ఉత్కంఠభరితంగా సినిమా చూస్తారు. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు సోకాల్డ్ మేధావులు కానీ థియేటర్కి వెళ్ళి దాన్ని గుడ్డు మీద ఈకలు బీకినట్టు కానీ, లేదంటే థియేటర్లో చాలా సీరియస్గా కూర్చొని సినిమా చూడరు వాళ్ళు. అందుకే వాళ్ళు చూసే దృష్టికోణం వేరేలా ఉంటుంది, కానీ సాధారణ ప్రేక్షకుడు చూసే దృష్టికోణం మరోలా ఉంటుంది. అందుకే వాళ్ళకు సినిమా నచ్చదు. వాళ్ళు ఎంతసేపు ఆ సినిమాని వేరే కోణంలో చూస్తారు కాబట్టి వాళ్ళకి సినిమా అలాగే కనబడుతుంది. సాధారణ ప్రేక్షకులకు అవన్నీ అవసరం లేదు. అందుకే వాళ్ళ పబ్లిక్ బయటకు వచ్చి చెప్తుంది ఏంటంటే సినిమా చాలా చాలా బాగుంది అని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫేక్ గాళ్ళకి ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి దీన్ని బాగలేదని నెగిటివ్ స్ప్రెడ్ చేసిన ఫేక్ గాళ్ళకి చెప్పుతోని కొట్టినట్టుగా ఇవాళ ప్రేక్షకుల మాటలు వింటా ఉంటే నాకు అర్థమవుతా ఉంది. నిజంగా వాళ్ళ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు తర్వాత డాకు మహారాజ్ కూడా రివ్యూ చెప్పారు. వాస్తవానికి నేను ఆ సినిమా గురించి నేనేం మాట్లాడను, సినిమా నేను చూడలేదు కాబట్టి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి కూడా వాళ్ళు పెట్టారు. వాళ్ళ వ్యూస్ ఎలా తగ్గిపోయాయంటే
ఘోరంగా తగ్గిపోయాయి వాళ్ళ వ్యూస్. ఎందుకంటే వాళ్ళ మాట నమ్మే పరిస్థితులు జనాలు లేరు ఇప్పుడు. ఇలాంటి ఫేక్ గాల వల్ల ఇండస్ట్రీకి చాలా చాలా నష్టం. అందుకే ఇవాళ సాధారణ ప్రేక్షకుల్లో తిరుగుబాటు మొదలైంది. జనాలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళ మాటల్ని. సినిమా బాగలేదనే వాళ్ళు చెప్పుతూ కొడతామంటుంది ఒక మహిళ. మరి ఇది పరిస్థితి. అందుకే నేను డే 1 చెప్పాను, గేమ్ చేంజర్ చాలా బాగుంది, ఫ్యామిలీస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు, ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇంకా ఈ సినిమాని 2.5 గంటలకు తీసుకొచ్చారు, కానీ వాస్తవానికి ఈ సినిమా ఇంకా చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. మరి అవన్నీ కనుక ఉంటే ఇంకా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయేది. ఏదేమైనా ప్రేక్షకుల్లో మాత్రం, సాధారణ ప్రేక్షకుల్లో, ఫ్యామిలీ ఆడియన్స్లో మాత్రం ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొదలైంది. మొన్నటి నుంచే మొదలైంది. కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే తమిళనాడు అలాగే బాలీవుడ్లో మాత్రం ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్.